నమస్తే, వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అమెరికా ఓటమి, అమెరికా పరాభవం తప్పదా? ఎస్, మీరు విన్నది కరెక్టే. అమెరికా ఓటమి, అమెరికా పరాభవం తప్పదా? ఖచ్చితంగా అమెరికా ఓటమి తథ్యంగానే కనబడుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మగధా న్యూస్ ఇక్కడ సిద్ధంగా కూర్చొని ఉంది. మగధా న్యూస్ మీరు చూస్తున్నారు. మతం ఆధారంగా జరుగుతున్న, ప్రపంచంలో మతం ఆధారంగా జరిగిన అనేక అల్లకల్లోల విషయాలని, చరిత్రలో ఉన్న అనేక విషయాలని బుక్స్ ఆధారంగా పూర్తిగా సంవత్సరాల ప్రామాణికంగా డీటెయిల్స్తో సహా తీసుకొచ్చి ఇదే ఎర్ర జర్నలిజంలో ఇప్పటికి ప్రతి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున 10 వారాలు మగధా న్యూస్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో అంతరార్థం మీకు ఇప్పటికి తెలియాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మతం ఆధారమా, ఆధిపత్యంగా జరుగుతుందా అనేది తెలియాలి. వాస్తవాలని మర్చిపోయి మతమా, కులమా, అయ్యో వీటి గురించి అసలు మాట్లాడకూడదు భారతదేశంలో అని మాట్లాడుతున్న సోకాల్డ్ మేధావులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మతం మాట్లాడడం తప్పు, కులం మాట్లాడడం తప్పు అని ఇన్నాళ్ళు నోరు నొక్కేసిన అనేక మంది ఎర్ర జర్నలిస్టులకు తెలియాల్సిన అవసరం ఉంది. మతం ఆధారంగానే ప్రపంచంలో రాజకీయాలు నడుస్తున్నాయి. మతం ఆధారంగానే ఆధిపత్యం నడుస్తుంది. అలాగే రాష్ట్రాలలో, భారతదేశంలో కూడా కులం ఆధారంగానే ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు రాజకీయంగా రాజ్యమేలుతోంది. కులం ఆధారంగా మాత్రమే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కులం ఆధారంగా మాత్రమే ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా ముందుకి అడుగు వేస్తుంది. కులాన్ని కాదని, మతాన్ని కాదని ముందుకు వెళ్ళడం అసాధ్యం అనేంతగా ఈరోజు మానవ ప్రపంచమే మిళితమైపోయి ఉన్న పరిస్థితి. ఈ వాస్తవాలని గుర్తెరగాలి, ఈ వాస్తవాన్ని నిజం అని నమ్మాలి. అప్పుడే మగధా న్యూస్ చెప్పే పచ్చి నిజాలు మీకు మింగుడు పడతాయి. పచ్చి నిజాలు ఎలా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తాయి. అందుకే మగధా న్యూస్ రేటింగుల కోసం ఫైటింగులు చేయట్లేదు. నిజాల్ని, వాస్తవాలని ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి యుద్ధాలు మా మీద చేస్తున్నా, ఎవరు ఎలాంటి అపహాస్య పాలు చేయాలి అని ట్రై చేస్తున్నా సరే వాటన్నింటినీ జస్ట్ పక్కకి నెట్టేసి మగధా న్యూస్ చెప్పాలనుకున్నది పూర్తి డీటెయిల్స్తో ప్రామాణికంగా ఇయర్స్ కానీ, ఆ పుస్తకాల ఆధారంగా కానీ, చరిత్రలోని సంఘటనలు, సంవత్సరాలు, వ్యక్తులకు సంబంధించిన జీవిత చరిత్రలతో సహా తీసుకొచ్చి ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇది మగధా న్యూస్ స్టాండర్డ్. మగధా న్యూస్ ఎప్పుడు కూడా తన బేసిక్ ప్రిన్సిపల్ని ఏ మాత్రం వదిలిపెట్టకుండా డే 1 నుంచి ఎవరు తప్పు చేసినా సరే అది తప్పు అని చెబుతూ ముందుకు వెళుతున్న విధానాన్ని మీరు గమనించగలరు అని నేను స్టార్టింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక ఇష్యూలోకి వెళదాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని చూస్తుంటే ఏం అర్థమవుతుంది? మనం ఇరాన్తో బాగున్నామా, ఇజ్రాయెల్తో బాగున్నామా, అమెరికాతో బాగున్నామా? ఎస్, భారత్ 3 దేశాలతో కూడా బాగుంది. 3 దేశాలే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో బాగుంది. ఒక్క పాకిస్తాన్ పిల్ల చేష్టలతో తప్ప అన్ని దేశాలతో కూడా భారత్ చాలా బాగుంది. ఆ విషయాన్ని ఫస్ట్ గుర్తెరగాలి. అలాగే ఇరాన్తో భారత్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వేళ్ళూనికి పోయేలాంటి ఒక 1000 ఏళ్ల బంధం ఇటు హైదరాబాద్, తెలంగాణతో పాటుగా భారతదేశంలోని అనేక ప్రాంతాలతో ఇరాన్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అది షియా ముస్లింలనే, సున్నీ ముస్లింలనే విషయాన్ని తర్వాత మాట్లాడదాం. కానీ ఇరాన్కి, భారతదేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ విషయం వచ్చే వరకు పూర్తి డీటెయిల్స్ తెలియాలి. అలాగే ఎర్ర జర్నలిజం పార్ట్ 4లో ఇజ్రాయెల్తో మన సత్సంబంధాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని నేను ఆనాడు చెప్పాను. అక్కడ ఉన్న కొంతమంది ఇజ్రాయెల్స్, దాదాపుగా సగానికి పైగా ఉన్న ఇజ్రాయెల్స్ అందరినీ కూడా ఇండీ జూయిష్లు అంటారు. అంటే భారతదేశం నుంచి వెళ్ళిన ఇండీ జూయిష్ తెగగా వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాగే బెనీ ఇజ్రాయెల్స్ అంటారు. భారతదేశం నుంచి వెళ్ళిన ఇజ్రాయెల్స్గా వాళ్ళని చూస్తారు. అంటే ఇరాన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనతో బంధం ఏర్పరచుకుంటే ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వచ్చి మళ్ళీ భారతదేశం నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళడం వల్ల ఒక బంధం అనేది ఇజ్రాయెల్తో అతి బలంగా మనకి ముడిపడి ఉన్న ఒక బంధం. ఈ విషయాన్ని ఫస్ట్ అందరూ గుర్తెరగాలి. కాబట్టే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ పట్ల ఇది నా దేశం, నాకు సంబంధించిన ఏదో DNA లింక్ ఉన్న దేశంగా భావిస్తూ ఉంటారు ఇజ్రాయెల్తో. అలాగే 2 దేశాల ప్రధానులు కూడా అంతే కలిసిమెలిసి ఉన్నారు, అంతే బలంగా ఉన్నారు. రీసెంట్గా చూసాం, మోదీ ఫోన్ చేశారు, తనకు ఒక సపోర్ట్గా బలాన్ని ఇచ్చారు మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి. అలాగే నెతన్యాహు కూడా ద గ్రేట్ ఫ్రెండ్ మోడీ, PM మోడీ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసి ఆయన కూడా తెలియజేశారు. అంటే ఇజ్రాయెల్ భారత్ బంధం ఒక్క మాటలోనే, ఒక్క రోజులోనే వాళ్ళిద్దరూ చెప్పేశారు మొత్తం ప్రపంచానికి. రైట్, ఇక అసలు సబ్జెక్ట్లోకి వెళదాం. అసలు ఎందుకు అమెరికా ఓటమి తప్పదా అని లక్ష్మి ఫస్ట్ మాట అంది అనే విషయం మీకు తెలియాలి.
అమెరికా ఎన్నిసార్లు ఏ దేశం మీద ఎలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళింది, ఏ దేశాన్ని కబళించడానికి ముందుకు వెళ్ళింది, ఇది కేవలం సంపద కోసమా, మతం కోసమా, ఆధిపత్యం కోసమా, అహంకారం కోసమా, ఇలాంటి అనేక విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టే పూర్తి డీటెయిల్స్, అమెరికా ఎప్పటి నుంచి ఏ దేశం మీద ఎలా తన దండయాత్రని మొదలుపెట్టింది, ప్రతి దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈరోజు అందరూ ఏ దేశానికి ఆ దేశం ఇండిపెండెన్స్తో ఉంది అని మనం అనుకుంటున్నాం కదా, అది తప్పు. ఇప్పటికీ కూడా అందరి జుట్టు కూడా అమెరికా చేతిలో పెట్టుకుంటోంది. అందరి జుట్టును కూడా తన కాళ్ళ చెప్పుల కింద పెట్టుకోవాలని చూసేదే అమెరికా అగ్రరాజ్యం. ఆ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇరాన్తో అమెరికాకి ఉన్న పగ ఎప్పటి నుంచో తెలుసా? భయంకరమైన పగ 47 సంవత్సరాల నుంచి. దానికి ముందు దాదాపుగా 100-200 ఏళ్ల నుంచి ఇరాన్తో అమెరికాకు ఒక పగ ఉంది. ఆ పగని ఎప్పుడు ప్రతీకారంగా మార్చుకుని ఎప్పుడు తెగబడదామా అని ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు ఇజ్రాయిల్ రూపంలో అమెరికాకు వచ్చింది. ఆ విషయాలన్నీ చివరిలో చెబుతాను. ఇరాన్కి అమెరికాకి ఉన్న పగ చివరిలో చెబుతాను. అమెరికా ఏ దేశాల మీద ఎలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది, ఆ దేశాన్ని ఎలా కబళించాలి అని చూసింది, ఆ దేశ ప్రధానుల్ని ఎలా మట్టుబెట్టేసింది, అక్కడ ఎలా తన పప్పెట్లు కూర్చోబెట్టాలని చూసింది అనే విషయాలు తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 దేశాల్లో దాదాపుగా 100 దేశాల మీద తన అహంకారాన్ని అనేక సంవత్సరాలుగా ఎలా కొనసాగిస్తూ వచ్చిందో తెలియాలి. ఆ 100 దేశాల్లోని అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్గా ఒక 8 దేశాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అందులో నెంబర్ 1 ఆఫ్ఘనిస్తాన్. మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం. ఇది ఆఫ్ఘనిస్తాన్తో అమెరికాకి 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఒక పగ. అది జార్జ్ బుష్ సమయం దగ్గర నుంచి ఇప్పటి ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ వరకు కూడా, ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ దగ్గర నుంచి ఈనాటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వరకు కూడా ఇదే కొనసాగుతుంది. అంటే ఒసామా బిన్ లాడెన్ని చంపుతున్నాం మేము, ఈరోజు ప్రపంచానికి ఒక శాంతి రావాలి అంటే ఒసామా బిన్ లాడెన్ని చంపాలి అని అందరికీ చూపిస్తూ చేస్తున్న ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు కోసం మాత్రమే అమెరికా తన ఆధిపత్యాన్ని చేసింది. అలాగే ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టింది. అలాగే అసలు ఒసామా బిన్ లాడెన్ని తయారు చేసింది ఎవరు? అమెరికానే. అలాగే తన పప్పులు ఉడకడం లేదు ఆఫ్ఘనిస్తాన్లో అని మట్టుబెట్టింది ఎవరు? అమెరికానే. సో అమెరికా గేమ్స్ అన్నీ అలా ఉంటాయి. ఫైనల్గా సాధించింది ఏంటయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, ఈ విషయం తెలియాలి. ఏం సాధించింది అంటే ఏమీ సాధించలేదు. స్టిల్ ఇప్పటికీ కూడా తాలిబన్లే అక్కడ రాజ్యం వెళుతున్నారు, తాలిబన్లే రూల్ చేసుకుంటున్నారు. కానీ ప్రో అమెరికా, యాంటీ అమెరికా అనే యుద్ధాలు లాంటివి కొన్ని అలజడుల రూపంలో ఒక సివిల్ వార్స్ నడిపించే లాంటి పరిస్థితికి అది ఏ దేశంలో అయినా కల్పిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కూడా, మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే కొనసాగించిందన్నమాట అమెరికా. రైట్, ఇక ఆఫ్రికాలో ఉన్న లిబియా గురించి మాట్లాడదాం. లిబియాలో కల్నల్ గడాఫీని మట్టుబెట్టింది. 2010-2011 సమయంలో ఒక రకంగా ఒక ఓపెన్ యుద్ధం జరిగిందనమాట. అక్కడ ఓపెన్గా తనంతటికి తానే దిగి యుద్ధం చేస్తున్న సందర్భం. ఇప్పుడు ఎలా అయితే చేస్తుందో అలాంటి యుద్ధమే కల్నల్ గడాఫీని చంపడానికి లిబియాలో అమెరికా చేసిన యుద్ధం. ఇందులో ఇప్పటికీ కూడా, అంటే ఆ యుద్ధానికి ముందు దాదాపుగా 20-30 సార్లు అటెంప్ట్ చేసింది లిబియాని ఆక్రమించుకోవడానికి, లిబియాలో ఆధిపత్యాన్ని కొనసాగించడానికి. మొత్తంగా 2010-11 సమయంలో, ఒబామా సమయంలో కల్నల్ గడాఫీని మట్టుబెట్టడంతో ముగిసింది. కానీ లిబియాలో తన పెప్పెట్లను మాత్రం అమెరికా పెట్టలేకపోయింది. లిబియా అక్కడి ప్రజలే అక్కడ పాలించుకుంటూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక ఇరాక్కి వెళదాం. ఇరాక్ మిడిల్ ఈస్ట్ ప్రాంతం, మధ్యప్రాచ్య ప్రాంతం. ఇక్కడ సద్దాం హుస్సేన్ని చంపేయడం జరిగింది. జార్జ్ బుష్, ఒబామా ఇద్దరు కూడా అమెరికా ప్రెసిడెంట్లుగా ఉన్న సమయంలో సద్దాం హుస్సేన్ని మట్టుబెట్టడం జరిగింది. ఇక్కడ ఇరాక్కి వచ్చే వరకు ఒక జాతుల మధ్య వైరాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. ఇరాక్లో పూర్తిగా ఒక రాజకీయ అస్థిరత, రాజకీయ అనిశ్చితి కలిగేలాంటి ఒక తీవ్రమైన పరిస్థితులకి కారణంగా తీసుకువెళ్తారు. అంటే ఒక అలజడి మొదలవుతుంది, అది కాస్త ఒక విప్లవంగా మారుతుంది, ఉద్యమ నాయకులు వస్తారు, ప్రశాంతత ఉండదు. ఇలా కొనసాగించిన దాంట్లో ఏం జరిగిందయ్యా అంటే ఏం జరగలేదు. ఇరాక్ వాళ్లే ఇప్పటికీ కూడా ప్రధానమంత్రులుగా అక్కడ ఉన్నారు, ఇరాకే పాలించుకుంటుంది. కానీ ఒక అమెరికా మీద ఒక భయంకరమైన వ్యతిరేకతని మాత్రం కూడగట్టుకోగలిగింది అమెరికా అని చెప్పాలి ఇరాక్ విషయానికి వచ్చే వరకు. ఇక నెంబర్ 4 క్యూబా. సౌత్ అమెరికాలో ఉన్న క్యూబాలో తన ఆధిపత్యాన్ని, తన పెత్తనాన్ని, తను క్యూబాని మొత్తం ఆక్రమించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఐసెస్ హోవర్ ఉన్న సమయంలో 1952లో బ్యాటిస్టన్ అనే ఒక అమెరికన్ పెప్పెట్టిని తీసుకొచ్చి
క్యూబాలో కూర్చోబెట్టాలి అని అమెరికా చేసిన ప్రయత్నం కూడా వికటించింది ఖచ్చితంగా. ఫెడరల్ క్యాస్ట్రో, చే గువేరా, రౌల్ క్యాస్ట్రో లాంటి భయంకరమైన ఒక విప్లవ వీరులు బయటకు వచ్చారు. అమెరికాకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు, తిరగబడ్డారు, ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించారు. వీళ్ళంతా కలిసి అమెరికా విధానాల్ని తప్పుపట్టారు. అక్కడ జరిగిన ఉద్యమంతో అమెరికా తయారు చేసిన పెప్పెట్ ఎవరైతే ఉన్నారో బ్యాటిస్టాని తీసుకువెళ్లి కూర్చోబెట్టడానికి చేసిన ప్రయత్నాలు దాదాపుగా దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన దేశం మొత్తం జరిగిన ఒక తిరుగుబాటుతో అప్పటికప్పుడే ఈ బ్యాటిస్టాన్ని CIA ఒక విమానాన్ని ఏర్పాటు చేసి అమెరికాకి పొలిటికల్ అసైలం ఇచ్చి ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి తీసుకొచ్చేసి అమెరికాలో పెట్టుకున్న పరిస్థితి కారణమైంది. అంటే ఏమైంది, సౌత్ అమెరికాలో కూడా తన పప్పులు ఉడకలేదు అమెరికావి. అక్కడ కూడా క్యూబాని కూడా ఆక్రమించడం అనేది అమెరికాకి జరగలేదు, కానీ అలజడి మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది, రైట్. అలాగే ఇదే సౌత్ అమెరికాలో ఉన్న చిలీకి వెళదాం. చిలీలో కూడా ఇలాంటి పరిస్థితులే క్రియేట్ చేసింది అనకొండ కాపర్ కంపెనీ లాబీ విషయంలో. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది అనేది చివరిలో చెప్తాను. అనకొండ కాపర్ కంపెనీ లాబీలో భాగంగా చిలీని ఎట్లయినా సరే ఆక్యుపై చేయాలని అమెరికా ఆనాడు భావించింది. అప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఐసెన్ హోవర్ ఉన్నారు, చిలీ ప్రెసిడెంట్గా సాల్వడార్ అలెండీ ఉన్నారు. ఆ దేశ అధ్యక్ష భవనం మీద బాంబు వేసి ఆ అధ్యక్షుడిని లేకుండా చేసి తన పెప్పెట్టిని కూర్చోబెట్టాలి అనుకున్నా సరే అమెరికా పప్పులు అక్కడ కూడా ఉడకలేదు అనేది అంతరార్థం. నెంబర్ 6, పనామా. సౌత్ అమెరికాలో ఉన్న పనామాని కూడా చెరబట్టడానికి విశ్వ ప్రయత్నాలే చేసింది అమెరికా. చిలీ లాగా, క్యూబా లాగా పనామాని కూడా ఎట్లా అయినా సరే తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది అమెరికా. పనామా కెనాల్ అనేది మనం వింటూ ఉంటాం. ఇప్పుడు హర్మూజ్ జలసంధి, సూయిజ్ కెనాల్ ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగే పనామా కెనాల్ కూడా అతి పెద్ద కెనాల్ సౌత్ అమెరికాలో ఉంది. సో ఈ పనామా కెనాల్ తమ చేతుల్లోకి వచ్చింది అంటే కనుక ఇంకా అమెరికాకి తిరుగుండదు అని భావించి, అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక న్యాచురల్ రీసోర్సెస్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అందులో భాగంగా పనామా కెనాల్ విషయంలో ఇదే అతి కీలకంగా పనామా మీద తెగబడింది. ఉమర్ తొరిజాన్ని అక్కడ చంపేశారు. ఒక ఫ్లైట్ క్రాష్ ద్వారా ఉమర్ తొరిజాన్ని మట్టుబెట్టేసింది అమెరికా. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్గా జిమ్మీ కార్టర్ ఉన్నారు. ఇక్కడ కూడా అంటే పనామాలో కూడా ఒక పప్పెట్టిని పెట్టడం కూడా జరిగింది, కాకపోతే అది ఫెయిల్ అయింది. ఆ పెప్పెట్ అక్కడ నిలబడలేకపోయారు, ఎందుకంటే పనామా ప్రజలు దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. అక్కడ కూడా నిలబడలేకపోయింది అమెరికా. ప్రస్తుతానికి పనామా ప్రజలే, పనామాలో పుట్టిన DNA ఉన్న వాళ్లే పనామా దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా ఒక రాజకీయ అనిశ్చితి, ఒక సివిల్ వార్ తీసుకొచ్చి, ఒక యుద్ధ వాతావరణం లాంటి ఏదో ఒక అలజడులు తీసుకొచ్చి ప్రతిరోజు ఏదో ఒక వార్తల్లో ఉండేటట్టుగా, ఏదో కొట్టుకు చస్తున్నట్టుగా ఈ క్రియేషన్ అనేది పనామాలో కూడా చేసిందన్నమాట. నెంబర్ 7, కాంగో. ఆఫ్రికాలో ఉన్న కాంగో. ఆ దేశ ప్రధాని ప్యాట్రిస్ లుముంబా, ఆయన్ని కూడా మట్టుబెట్టేసింది అమెరికా. బెల్జియం పారాట్రూప్స్ అండ్ CIA ఇద్దరూ కలిసి ఈ ఆపరేషన్ ని సక్సెస్ చేశారు. లుముంబాని లేకుండా చేశారు. దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల పాటు అక్కడ ఒక సివిల్ వార్ నడిచింది. ఒక పొలిటికల్ అన్రెస్ట్ అనేది అలా కొనసాగుతూ వచ్చింది. ఆ రాజకీయ అనిశ్చితిని అలాగే ముందుకు తీసుకువెళ్ళింది. ఇక్కడ కూడా కాంగోలో కూడా ఆ దేశ ప్రజలే ప్రస్తుతానికి పాలించుకుంటూ ఉన్నారు. అంటే ఒక రాజకీయ అనిశ్చితి తీసుకురావడం, కొన్నేళ్ల పాటు అక్కడ ఒక రాజకీయ గందరగోళాలు కొనసాగిస్తూ చేసేలాంటి పరిస్థితులన్నీ కూడా ఇదే CIA ద్వారా అమెరికా చేస్తుందన్నమాట. ఇక నెంబర్ 8, వియత్నాం గురించి చూద్దాం. వియత్నాం ఎక్కడ ఉంది? ఏషియాలో ఉంది. ఏషియాలోని వియత్నాంని చెరబట్టడానికి అమెరికా ఇక్కడ కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. ఒక యుద్ధాన్ని ఎన్నేళ్ల పాటు కొనసాగించింది అంటే ఇక అలసిపోయి సొలసిపోయే వరకు, అమెరికా అలసిపోయి సొలసిపోయే వరకు యుద్ధాన్ని కొనసాగించింది. అక్కడి ప్రధాని, అక్కడి ప్రెసిడెంట్ హోచిమిన్ని చంపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ పూర్తిగా డైరెక్ట్గా ఓటమి పాలైంది. వియత్నాం దగ్గరికి వచ్చే వరకు అమెరికా హోచిమిన్ని ఏం చేయలేకపోయింది. అంటే ఎందుకు ఏం చేయలేకపోయింది అంటే ఈ యుద్ధం ఇలా ఇన్నేళ్ల పాటు కొనసాగుతూ ఉంటే అమెరికన్స్కే ఒక రకంగా విరక్తి వచ్చింది. ఇది 1955 to 1970s మధ్యలో జరిగింది. దాదాపుగా ఒక 15-20 ఏళ్ల పాటు ఒక యుద్ధం నడవడం అంటే, గుర్తొచ్చినప్పుడల్లా తీసుకెళ్ళి ఒక బాంబు వేసేలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు అమెరికా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. కాబట్టి అమెరికా మీద అమెరికన్స్కే ఒక వ్యతిరేకత వచ్చి తిరగబడేలాంటి పరిస్థితికి కారణమైన తర్వాత ఇక వాళ్ళ CIA దళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వియత్నాం నుంచి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు అక్కడి ప్రధానిని ఏమీ చేయలేకపోయారు కాబట్టి, హోచిమిన్ని ఏం చేయలేకపోయారు కాబట్టి వెళుతూ వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? హోచిమిన్ సిటీ మీద బాంబులు వేశారు, అడవుల్ని కాల్చేశారు.
ఇక చివరిగా అదన్నా చేసి అదన్నా నష్టం చేసుకొని బయటకు వద్దామని వచ్చిన పని అన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఇంక ఇది చెబితే నవ్వుతారు నిజానికి. సిల్వర్ స్టాలిన్ అనే ఒక హాలీవుడ్ యాక్టర్ ఉన్నారు కదా, ఒక హీరో. ఆ సిల్వర్ స్టాలిన్తో ఒక సినిమా తీసింది, అదే ర్యాంబో మూవీ. ఆ ర్యాంబో మూవీలో ఏం చూపించారంటే వియత్నాంని మట్టుబెట్టినట్టు, అక్కడ ఉన్న హోచిమిన్ని చంపేసినట్టుగా, వియత్నాంని ఆక్యుపై చేసినట్టుగా ఈ ర్యాంబో మూవీలో చూసుకొని ఆ సినిమా తీసుకొని మురిసిపోయింది ఆనాటి అమెరికా. ఈ ర్యాంబో మూవీ గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి. మన తెలుగు సినిమాకు కూడా లింక్ ఉంది ఈ ర్యాంబో మూవీ. మన చిరంజీవి గారు తీసిన ఖైదీ సినిమా పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ర్యాంబో మూవీలో హీరో పోస్టర్, అలాగే ఖైదీ మూవీలో చిరంజీవి గారి పోస్టర్ రెండు దగ్గరగానే ఉంటాయి, రైట్? అంటే ఆనాటి ఆ సినిమాని తీసుకొని ఖైదీ సినిమా నిర్మాణం జరగడం, ఆ లుక్, అదంతా స్టోరీ లైన్ కూడా కొంచెం అలాగే ఉంటుందన్నమాట, రైట్? ఇక అసలు విషయానికి వస్తే, సో మొత్తానికి ఇందులో ఇక్కడ కూడా వియత్నాంలో కూడా ఏమీ చేయలేక వెనుదిరిగింది అమెరికా. ఇప్పుడు అసలు స్టోరీకి వెళదాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195, అంటే ఏదైతే లిస్టులో ఉన్నాయో 195 గుర్తించబడిన దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాల్లో 100 దేశాల వరకు కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక అలజడి క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనం చూస్తాం కదా, కొన్ని బాలీవుడ్, హాలీవుడ్ అండ్ మన మూవీస్లో కూడా ఇలా ఒక మ్యాప్ పెట్టుకొని దాని మీద ఒక పిన్ వేసి ఇక్కడ నేను ఉండాలి అని కోరుకుంటూ చేసే ఆధిపత్య గేమ్ ఏదైతే ఉంటుందో అమెరికా లిటరల్లీ అదే చేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ 8 దేశాలు, మనందరికీ తెలిసిన ఈ దేశాలు, అందులో జరిగిన ఇష్యూస్ అన్ని చెప్పుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు ఎందుకు లక్ష్మి అమెరికా ఓటమి తప్పదా అని అడిగింది అంటే, ఎందుకు అమెరికా ఓటమి ఖచ్చితమే అని చెప్పగలిగేలాంటి పరిస్థితిని ఎగ్జాంపుల్స్గా చెబుతుంది అంటే, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా తెలియాలి. ఇరాన్తో అమెరికాకి ఎందుకు 47 సంవత్సరాల పగ ఉంది అన్న విషయం తెలియాలి. ఈ 47 సంవత్సరాల పగ గురించి తెలియాలి అంటే క్రీస్తు శకం 6-7 శతాబ్దానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మొదలవ్వాలి ఈ సమస్య. అసలు ఎలా ఉండేది ఇరాన్, అది తెలుసుకోవాలి. ఇరాన్ క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో పర్షియన్ కంట్రీ. దాదాపుగా ఒక 25-30 దేశాలు కలిస్తే ఎంత పెద్ద దేశమో, అంటే పాకిస్తాన్లోని కజకిస్తాన్, బెలూచిస్తాన్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఒక రకంగా ఇరాన్ దరిదాపుల వరకు ఇరాన్ ఆధీనంలోనే ఉండేవి. అతి పెద్ద దేశంగా ఇరాన్ ఉండేది. అలాగే వాళ్ళు పార్సీలుగా, పర్షియన్స్గా వాళ్ళు ఉండేవాళ్ళు. పర్షియన్స్గా ఉన్న వాళ్ళల్లోకి ఒక ఇస్లాం మతం చొరబడింది. సరిగ్గా 1200-1300 సంవత్సరాల క్రితం ఇస్లాం వచ్చి కూర్చుంది. ఎవరైతే ఇప్పుడు ఉన్న ఇస్లాం ఏదైతే ఉందో ఆ ఇస్లాం అక్కడ తెగబడింది. అక్కడ ఉన్న ఇజ్రాయెల్స్ అందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నాలు చేసింది. అయితే ఇస్లాంలోకి మారాలి, లేదంటే పారిపోవాలి అని చేసిన ఒక భయంకరమైన క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడలో భాగంగా ఇరాన్ని ఆక్యుపై చేయడానికి ఇస్లాం వచ్చి అక్కడ కూర్చుని చేసిన ప్రయత్నాలు, ప్రయోగాల్లో భాగంగానే ఇస్లాంలోకి మతం మారలేక, అక్కడ ఉండలేక, ఆ దేశం నుంచి పారిపోయి మన దేశానికి వచ్చి మన దేశంతో పాలు చక్కెరలాగా కలిసిపోతాము అని మాటిచ్చి మనతో పాటు కలిసిపోయిన వాళ్లే కొంతమంది ఉన్నారు. వారెవరో కాదు, మనం రతన్ టాటా. మీతో పాలు చక్కెర ఎలా అయితే కలిసిపోయిందో అలా మీతో కలిసిపోతాం, ఐక్యమైపోతాము అని చెప్పాం కదా, అలా కలిసిపోయారు. వాళ్లే టాటాలు, మిస్త్రీలు, సైరెన్లు, పూనావాలాలు, హోమీ జహంగీర్ బాబా, అలాగే దాదాబాయి నౌరోజీ లాంటి వాళ్ళందరూ కూడా ఈనాటికి మన దేశం ఒక అగ్రస్థానంలో ఉండడానికి ఒక వ్యవస్థల్ని, కంపెనీల్ని నిర్వహిస్తూ ఈరోజు దేశానికి ఆర్థికంగా ఒక వెన్నెముకల్లాగా మనతో కలిసిపోయి మన దేశంలో భాగంగా ఉన్నవారు వీరంతా. అంటే ఇరాన్ నుంచి వచ్చిన వాళ్లే వీళ్ళంతా. అలా టాటాలు, మిస్త్రీలు, జౌరాస్ట్రియన్లు, సైరస్లు, పూనావాలాలు వీరందరూ కూడా భారతదేశానికి వచ్చి తలదాచుకొని మనతో కలిసిపోయారు. ఇది ఒక విషయం. ఇలా ఇంత పెద్ద, మనం ఎలా అఖండ భారత్ అని మనం చెబుతుంటామో, ఇంత పెద్ద ఇరాన్ ఏదైతే ఉందో అది ఎలా విస్తృతం చేసుకుంటూ వచ్చింది అంటే, ఇరాన్ ఒక మత స్థాపన చేసిన తరువాత జియోగ్రఫికల్గా, టెర్రైన్ పరంగా, అలాగే రిలీజియన్ పరంగా కూడా తన బలాన్ని పెంచుకుంటూ అక్కడ ఒక మత స్థాపన అనేది బలంగా పాతుకుపోయేలాగా చేసింది. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, దాదాపుగా 1213 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలు ముస్లిం దేశాలుగా ఉంటే అందులో షియా ముస్లింల కోసం మాత్రమే ఉన్న ఏకైక దేశం ఏది అంటే అది కేవలం ఇరాన్ మాత్రమే. అయితే ఎందుకు ఇరాన్ని అమెరికా ఓడించలేదు అని నేను అన్నానో ఇప్పుడు చెప్తాను. దీనికి 1951కి వెళ్ళాలి. 51కి ముందు, అంటే ఇస్లాంని బలంగా స్థాపించుకొని తన
అప్రతిహాతంగా వెళుతున్న ఇరాన్లో ఒక మతం, ఒక రాజ్యం రెండు ట్రాకుల మీద బలంగా వెళుతున్న సమయంలో 1951కి ముందు అక్కడున్న చమురు నిల్వల మీద కన్నేసిన అమెరికా అక్కడ ఒక కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే బ్రిటిష్ పెట్రోలియం అని, BP అని ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. అక్కడున్న చమురు, అక్కడున్న సహజ వనరుల్ని తెచ్చుకోవడమే కదా అమెరికా పని. అక్కడ కన్నేసింది, ఒక కంపెనీ పెట్టింది. దీని కారణంగా 1951లో మహమ్మద్ మొసాదెక్ అనే ఒక విప్లవకారుడు ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. అతి పెద్ద విప్లవంగా ఇరాన్లో దీన్ని మార్చి అనేక రకాలుగా అక్కడ పోరాటాలు జరుపుతూ, అలాగే బ్రిటిష్ పెట్రోలియం అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఇక్కడ ఉండడానికి వీల్లేదని యుద్ధం చేశారు. అతనికి ఇరాన్ ప్రజలందరూ కూడా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన, ఆ విప్లవకారుడు కాస్త ప్రధాని కూడా అయ్యారు. ప్రధాని అయ్యి దాదాపుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు ఆయన ప్రధానిగా అక్కడ ఉన్నారు ఆ దేశానికి, ఇరాన్కి. ఆ సమయంలో ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన ప్రధాని అవ్వడమే చేసిన పనేంటి అంటే ఈ బ్రిటిష్ పెట్రోలియం అనే సంస్థని జాతీయం చేసేశారు. ఆ దేశానికి జాతీయ సంస్థగా మార్చేశారు. దానికి పేరేం పెట్టారు అంటే పర్షియన్ బ్రిటిష్ పెట్రోలియం, PBP అని పెట్టారన్నమాట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అమెరికా తన డబ్బులు ఖర్చు పెట్టి ఆ దేశంలో పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్నీ నేలపాలైపోయినాయి అని, మొత్తం ఆయిల్ పాలైపోయినాయి అని భావించి ఎట్లా ఇతన్ని చంపాలా అని అనేక కుట్రలు చేసింది. అనేక రకాలుగా అతన్ని ప్రధాని పదవి నుంచి తొలగించడానికి ఇరాన్లో అనేక రకాల అలజడులు తీసుకొచ్చింది. ఆ అలజడులు ఎలా ఉంటాయో, ఏ స్థాయిలో ఉంటాయో, ఆ అలజడుల కోసం మహిళల్ని ఎలా వాడుతూ వస్తుందో అమెరికా, ఎర్ర జర్నలిజం పార్ట్ 2లో నేను కొన్ని విషయాలు చెప్పాను. అందులో భాగంగా అమెరికా చేసిన ప్రయోగాల్లో చివరికి ఏం చేశారు అంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI6 అండ్ CIA, అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇద్దరూ కలిసి మహమ్మద్ మొసాదెక్ని చంపేశారు, అమెరికాకు అప్పగించేశాడు. అలాగే అక్కడ ఇంకో కంపెనీ కూడా వచ్చింది, షెల్ అనే మరో కంపెనీ వచ్చింది. ఈ రెండు కంపెనీలు మళ్ళీ వచ్చి ఇరాన్లో మళ్ళీ ఆయిల్ తోడడం, మళ్ళీ ఇరాన్ సంపదని దోచుకెళ్లడం అనేది మళ్ళీ మొదలుపెట్టాయి. మళ్ళీ మొదలు పెడుతూ ఉన్న దాన్ని ఇక్కడ ఉన్న మతం ఒప్పుకోలేదు. 1979లో ఖమేనీ విజృంభించడం మొదలుపెట్టాడు. వెస్టర్న్ వరల్డ్ కి వ్యతిరేకంగా మాకు మీ అమెరికా అవసరం లేదు, మీ విధానం అవసరం లేదు, మా మతం మాకుంది, మా పాలన మేము చేసుకోగలం, మా స్వరాజ్యం మాకుంది, మీ కంపెనీలు అవసరం లేదు, మీరు అవసరం లేదు, మీ పప్పెట్లు అవసరం లేదు అంటూ ఒక ఉద్యమాన్ని తీవ్ర రూపంగా తీసుకొచ్చారు ఖమేనీ. ఆ ఉద్యమం కాస్త ఎలా వచ్చింది అంటే ఏకంగా ఈ రహేషా పెహ్లావి అప్పటికే ఒక 10 సంవత్సరాల పాటు ఇరాన్లో ప్రధానిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పాటు కూడా అమెరికా పెత్తనం కొనసాగిస్తూ, అమెరికా ఏం చెబితే అది చేస్తూ, అమెరికా ఎవరిని చంపమంటే వాళ్ళని చంపిస్తూ రహేషా పెహ్లావి తన అప్రతిహాతంగా ఈ 10 ఏళ్ల పాటు తన రాజ్యాన్ని ఒక అధికారంలో కూర్చొని కొనసాగించారు. అయితే ఖమేనీ తనని ఏమాత్రం ప్రశాంతంగా కూర్చొనివ్వలేదు. 10 ఏళ్లు కూడా రహేషా పెహ్లావికి దినదిన గణంగానే నడిచింది. అది కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే 1979లో ఖమేనీ అండ్ ఇరానీ సైన్యం, ఇరాన్ ప్రజలందరూ కలిసి ఈ రహేషా పెహ్లావిని అంటే ఆ దేశ ప్రధానిని నడి రోడ్డు మీద ఉరి తీశారు. రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉరి తీసేలాంటి పరిస్థితి కారణమైంది. అల్లర్లు, అలజడులు అతి పెద్ద స్థాయిలో జరిగాయి. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరుగుతున్న కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సరే అంటే బంగ్లాదేశ్ అల్లర్లకి కారణం మరొకరు ఉన్నారు. సేమ్ అమెరికా చేసే అల్లర్లు కూడా ఇలాంటివే. ఈ నేపథ్యంలో రహేషా పెహ్లావిని మట్టుబెట్టేశారు ఇరాన్ ప్రజలు మట్టుబెట్టిన తరువాత రహేషా పెహ్లావి కొడుకుని రహేషా పెహ్లావి 2 అంటారు, ఇతన్ని ప్రిన్స్ అంటారు. అప్పటికప్పుడే అమెరికా ఏం చేసింది అంటే ఒక మళ్ళీ ఫ్లైట్ జెట్లు వస్తాయి, CIA ఫ్లైట్ జెట్లు, అతన్ని తీసుకొని అమెరికాకి మళ్ళీ అక్కడ ఒక పొలిటికల్ అసైలం ఇచ్చారు. పొలిటికల్ అసైలంలో భాగంగా రహేషా పెహ్లావి కుమారుడు ప్రస్తుతానికి అమెరికాలో పొలిటికల్ అసైలంలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి ఇరాన్లో పెట్టడమే అమెరికా పగ. ఇప్పటికి 47 సంవత్సరాలుగా పెహ్లావి కుమారుణ్ణి కాపాడుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు పెహ్లావి కొడుకుని తీసుకొచ్చి ఇరాన్లో ప్రెసిడెంట్గా చేయాలనుకుంటుంది. అందుకే ఎవరైతే సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ సుప్రీం లీడర్ వచ్చినా, థర్డ్ సుప్రీం లీడర్ వచ్చినా, సుప్రీం లీడర్ ఇరాన్లో అన్న పదం వినిపిస్తేనే మేము అతన్ని బతకనివ్వం, లేపేస్తామనే లాంటి శపథాలు, అలాంటి వార్నింగ్లు నడుస్తున్నాయి. అంటే అసలు స్టోరీ ఇప్పుడు అర్థమైందా? పెహ్లావి 2ని తీసుకొచ్చి ఇరాన్ దేశ ప్రధానిగా చేయాలి. అమెరికా పప్పెట్టిని ఇరాన్ దేశ ప్రధానిగా చేసుకుంటే ఇరాన్ తమ చెప్పు చేతల్లో ఉంటుంది అనే అతిపెద్ద భారీ కుట్రలో భాగమే ఈ జరుగుతున్న యుద్ధం.
ఎందుకంటే ఇక్కడ ఇరాన్లో మతం అనేది చాలా బలంగా వేళ్ళునుకుపోయిందని నేను చెప్పినట్లుగా దాన్ని టచ్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ సంస్కృతి, అక్కడ సాంప్రదాయం, అక్కడ విధానం అంతా కూడా ఒక మతానికి ముడిపడి ఉన్న కల్చర్లో భాగంగా చేసుకుంటూ ఇస్లాంని అప్రతిహాతంగా ఖమేనీ లాంటి వాళ్ళు, ఖమేనీకి ముందు ఉన్న వాళ్ళు కూడా అలా తీసుకొచ్చారు ఇన్నేళ్ల పాటు. ఖమేనీ కూడా 70 సంవత్సరాలుగా ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా అమెరికాని కనీసం బోర్డర్లోకి కూడా అడుగు పెట్టనీయకుండా 47 సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు పెట్టిన పెప్పెట్టిని నిట్ట నిలువున చంపేసి ఇంకో పెప్పెట్ని రానివ్వకుండా నిలబడగలిగింది. తాము పెట్టిన వ్యక్తే అక్కడ అధ్యక్షుడిగా ఉండేలాగా చేయగలుగుతుంది అంటే ఇది పూర్తిగా ఖమేనీ నమ్మిన ఒక మత విశ్వాసం వీటితో ఒక బలంగా ఉంది అనేది వాస్తవం. ఇందులో ఒక దేశాన్ని పొగడమో ఒక మతాన్ని పొగడమో ఉద్దేశాలు కాదు. నిజాల్ని, వాస్తవాలని యాక్సెప్ట్ చేయగలిగిన రోజే మనం భవిష్యత్తులో నిలబడగలుగుతాం అనేది గుర్తించాలి. ఇది వాస్తవం, ఇది నిజం. ఆ దేశం అలా నమ్ముకుంటూ వచ్చింది. ఆయన ఖమేనీ ఆ దేశాన్ని అలా నిలబెట్టారు. అయితే ఇక్కడ ఒకసారి మనం ఇరాన్ ప్రెసిడెంట్ గురించి అసలు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడుకోలేదు కదా. ఆయనే పెజెష్కియాన్ ఇరాన్ ప్రధాని. పెజెష్కియాన్ ప్రధాని అవ్వాలన్నా లేదంటే అక్కడ ఎవరైనా ప్రెసిడెంట్ నిలబడాలన్నా, ఆర్మీ చీఫ్ అయినా, క్యాబినెట్ సెక్రటరీ అయినా, లేదంటే ఆ దేశపు జ్యుడిషియల్ వ్యవస్థలో జడ్జిగా ఉండాలి అన్నా సరే, ఎవరు ఏ ఉన్నత స్థానంలో ఉండాలి అన్నా సరే అది ఖమేనీ నిర్ణయించిన వాళ్ళు మాత్రమే అక్కడ అవ్వగలిగేలాంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పే అంశాలు, ఇరాన్ 1300 సంవత్సరాల క్రితం చేసిన ఒక అన్యాయం, అక్రమం ఏదైతే ఉందో, ఆకృత్యం ఏదైతే ఉందో, ఒక దేశాన్ని పట్టి పీడించడానికి అక్కడ ఉన్న దేశస్తుల్ని తరిమేసి తమ మతంలోకి మారతారా చస్తారా అని చేసిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధమే పాపమై శాపమై ఖచ్చితంగా ఈనాడు ఇరాన్లోని ఎంతమంది గర్ల్స్ ఉన్న స్కూల్స్, అనేక మంది ప్రజలు, ఇరాన్ ప్రజలు ఈ మతంలో ఉన్న వాళ్లే మట్టుబెట్టేలాంటి పరిస్థితి కారణమవుతుంది. ఇదే కర్మ ఫలితం అంటారు. ఇదే భారతదేశం నమ్మిన సిద్ధాంతం. ఈ కర్మ ఫలితంలో భాగంగానే ఇరాన్ ఈ అలజడిని ఫేస్ చేయాల్సిందే, ఈ పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సిందే. ఖమేనీ మరణం, ఖమేనీకి జరిగినది అన్యాయం అని ఏడుస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వాల్సిన విషయం అది. రైట్? ఇది అలా ఉంటే ఇక ఇప్పుడు అమెరికా చేస్తున్న క్రీడ ఏదైతే ఉందో దానిని చూసిన తర్వాత భారతీయులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నాను. హిందుత్వం అన్నా, సనాతనం మాట్లాడినా అదొక అవహేళనగా చేసేలాంటి పరిస్థితులు వచ్చినాయి. అదేమంటే సెక్యులరిజం అని మాట్లాడతారు. మతం గురించా? అసలు మీకు మతం పట్ల ఇంకో ధ్యాస లేదా? కులం పట్ల ఇంకొక మాట లేదా అంటారు. కానీ మతం, కులంతోనే నడుస్తుంది దేశం. ప్రపంచం మొత్తం కూడా దానితోనే నడుస్తుంది. కాబట్టి ఈ మతాల గొడవలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి, ఎలా సాగుతున్నాయి? ఈ కులాల కొట్లాటలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి, ఎలా సాగుతున్నాయి? ఈ కొట్లాటల్లో అగ్రస్థానంలో ఉంటుంది ఎవరు, అణగబడుతుంది ఎవరు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భారతదేశం నేర్చుకోవాల్సింది ఏంటి? రేపు అమెరికా ఇలాగే ఏ దేశం మీదకి కాలు దువ్వినా సరే అమెరికాకి ఓటమి తప్పదు. ఇదే చేస్తున్న అమెరికా చేస్తున్న కుట్రల్లో భాగంగానే ఇదే యుద్ధం కాస్త అమెరికా పతనానికి కూడా దారితీయొచ్చు. ఇది అమెరికాకి ఇది చంపపెట్టులాగా, ఇది అమెరికా డాలర్ పతనాన్ని, అమెరికా పతనాన్ని, అలాగే ఇరాన్కి ఇంతకుముందు చెప్పినట్లుగా తనకు ఒక గుణపాఠం కావచ్చు. అలాగే భారత్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ఏ మతంలో పుడితే ఆ మతాన్ని విశ్వసించడం, ఆ మతాన్ని పాటించడం, ఆ మతంలోనే నిలబడడం, ఆ మతంలోనే చనిపోవడం అనేది నేర్చుకోగలిగితే అది ఏ దేశాన్నైనా సరే ఎవరు కనీసం టచ్ కూడా చేయలేరు. భారతదేశం ఈ రోజు వరకు కూడా నిలబడి ఉందంటే ఎంతమంది వచ్చి ఎన్ని యుద్ధాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఇక్కడ మనల్ని లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసిన ఈనాటికి భారతదేశం నిలబడింది అంటే బలంగా వేళ్ళూనుకుని ఉన్న భారతీయ సనాతనం అనేది మాత్రమే గుర్తించాలి. ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఇరాన్లో కూడా 1300 సంవత్సరాలు, జస్ట్ 1300 సంవత్సరాలు, భారత్ది 5000 సంవత్సరాలు. మరి ఇప్పటికి మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో మతాన్ని విస్తరించాలని ఒక మతం ఆలోచిస్తుంటే, నా మతం పెద్ద లైట్లే అని మనం భావిస్తుంటే జరిగే పెను ప్రమాదం, సవాళ్ళన్నీ కూడా ముందు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మన భవిష్యత్తు తరాలు వాటిని ఎదుర్కోవడానికి, రేపు ఈ మత యుద్ధాలు చేయడానికి మీ పిల్లలో, మీ మనవళ్ళో, మీ ముదు మనవళ్ళో సిద్ధమై ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇది ఇవాళ ఎర్ర జర్నలిజం పార్ట్ 11. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.